హోమాలు ఇవన్నీ చేయటం కాదురా. అవన్నీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ తెలియని మనుషులు ఉన్నారు. అవన్నీ తెలియని జంతువులు ఉన్నాయి. అవన్నీ తెలియని పురుగులు, పాములు ఉన్నాయి. అవన్నీ తెలియని క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ నేను మోక్షాన్ని ఇవ్వగలను. ఏ వేదంబు పఠించ లూత. సాలెపురుగు ఏ వేదం చదువుకుంది? భుజగం ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రములు చూచింది? తాను ఏ విద్యాభ్యసనం వచ్చే కరి. ఏనుగు వెళ్ళిపోయి ఏ విద్యాభ్యాసనం చేసింది? చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు ఏ మంత్రం ఊహించాడు? వాడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు అని చెప్తున్నాడు. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియే గాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. అది ఆయన చెప్పింది. అటువంటి ఆటవిక మానవుడు యొక్క పాత్రని పోషించేటువంటి మా మంచు విష్ణు ధన్యజీవి, ధన్యజీవి, ధన్యజీవి. ఎందరో మహానుభావులు పోషించేటువంటి పాత్ర. ఇప్పుడు అతని పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పడం, ఆర్టిస్టుల పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పి ఈ సినిమా మీరు చూడండి, మోహన్ బాబుకు బోల్డెంత డబ్బులు ఇవ్వండి అని చెప్పడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. అటువంటి పాత్రలు, అరుదైన పాత్రలు లభించేటువంటి శక్తి కుర్రకారుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లభించడం ఒక అదృష్టం. పోతే ఈ సినిమాలో చాలామంది నటించారు. అందరి నటన గురించి ఒక్కొక్కళ్ళ గురించి నేను చెప్పడం కంటే, భక్తి అంటే మనందరం ఏమనుకుంటామంటే, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి శనివారం నాడు స్నానం చేసి, అయ్యో శుక్రవారం అండి వాళ్ళు ముట్టుకోను, గురువారం నాన్ వెజిటేరియన్ తిన్నావా, డోంట్ బ్రింగ్ ది గాడ్ టు కిచెన్ లెవెల్ అన్నాడు వివేకానందుడు. భగవంతుడిని కిచెన్ లెవెల్కి తీసుకొస్తారు ఎందుకండి మీరు? అక్కర్లా, మీరు తినండి. కొండల కానలను తిరిగి దుర్జట రాసిన పద్యం చెప్తున్నాను, నేను చెప్పేది కాదు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారు కమ్మగా ఉండుదురు, నీవిచ్చట ఉండనేలా నా కొడుకు ఆనతీక ఉడుమురికి రాగదవయ్య లింగమా. నువ్వు రా, మా చిన్నక్క పెద్దక్క ఉన్నారు, దుప్పి మాంసం, వేట మాంసం, పంది మాంసం తీసుకొచ్చి పెడతాను నీకు. కొవ్విన పందుల లేళ్ల దుప్పులు అంటే నువ్వు తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి విశిష్టత గురించి నీకు నేను సమర్పిస్తాను. సమర్పణలో ఉన్నటువంటి ఆత్మ సమర్పణలో తనకు కలిగినటువంటి భావాన్ని పాదాల దగ్గర చేసి ఆత్మ నివేదన చేసుకున్నప్పుడు శివుడు అనుగ్రహిస్తాడు. బావా దేవుడే లేడంచు దూషించు దుష్టాత్మడని అన్నాడు కన్నప్ప. అటువంటి వాణ్ణి కూడా మార్చి తన వైపు తిప్పుకొని, ఒరే నన్ను ఆశ్రయించు, నీకెవడు దిక్కులేనప్పుడు నేనున్నాను నీకు. ఎందుకంటే ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అద్భుతమైన విషయాలు ఎన్నో చెప్పొచ్చు. అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నాను రా నీకు అని అక్కున చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు. ఎవ్వడు వద్దొద్దు అయిపోయాడు తీసి పడేయండి కింద అంటాం మనం, మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం. అటువంటి వాళ్ళని అందుకనే దాన్ని ఏమంటారంటే, అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. కాబట్టి అక్కడ ఇచ్చట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదన్నాడు జాషువా. ఇక్కడ అబ్బాయి నేను వీడు ఫలానా క్యాస్టోడు నేను వీడిని ముట్టుకొని అని ఉండదు. ఇటువంటి శివతత్వాన్ని మన వాళ్ళ వరకు, మన 2 రాష్ట్రాల వరకు అని కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఎవడు శివుడంటే ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడతాను. కాకపోతే సుమ లక్కీగా ఇక్కడ లేదు. కాబట్టి ఎందుకంటే మీ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా అని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న ఎవరంటే ఫలానా వాళ్ళని చెప్తాం, వాళ్ళ అమ్మా నాన్న అని చెప్తాం. అలా వెళితే అసలు మీ అమ్మా నాన్నలు ఎవరంటే వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. జగత్తుకే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశ చేత నానా ఇది క్రిమి సాలెపురుగు, దీనికి మోక్షాన్ని ఇచ్చాడు. అది కీటకం పాము, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. అది జంతువు ఏనుగు, దానికి మోక్షాన్ని ఇచ్చాడు. నాగరికత లేనటువంటి మనిషి, అడవి మనిషి, వాడికి మోక్షాన్ని ఇచ్చిందే కాకుండా శ్రీశైల మహాక్షేత్రంలో తన శిరస్సు మీద పెట్టుకున్నాడు. అదిగో కన్నప్ప గుడి అని మనం చూస్తాం. అంతటి ప్రాతిష్ఠ్యం కలిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి కావ్యాన్ని చిత్రీకరించాలనేటువంటి ఆలోచన
మోహన్ బాబు గారికి కలగటం, ఇది అందరికీ పంచాలి, ఈ శివతత్వం అందరికీ తెలియాలి, ఈ భక్తితత్వం అందరికీ తెలియాలంటున్నారు. కాబట్టి మహాత్ములైనటువంటి వాళ్ళకి, మహానుభావులైనటువంటి వాళ్ళకి, జ్ఞానులైనటువంటి వాళ్ళకి, జ్ఞానమే అజ్ఞానం అనుకునేటువంటి వాళ్ళకి, అజ్ఞానమే జ్ఞానం అని కూడా పరిగణించుకునే వాళ్ళందరికీ శిరస్సు వంచి, వయసులో మీ అందరికంటే పెద్దవాడైనా నమస్కరించి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, శివతత్వాన్ని సంబంధించిన ఈ సినిమాని ఎవరు అడ్డుకోవద్దు. మీ అందరి సినిమా చూడమని కూడా నేను చెప్పట్లేదు, అడ్డుకోవద్దు. చూసిన తర్వాత ఆహా, ఇందాక ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, శివుడికి కులం ఏంటండి? శివుడికి కులం ఏంటి? క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి స్టీఫెన్సన్. మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటండి? స్టిఫై. ఆయన శివతత్వాన్ని గురించిన సినిమా గురించి అంత అద్భుతమైనటువంటి భక్తితత్వంలోకి తీసుకెళ్ళటం అనేటువంటి ఆలోచన, ఇవన్నీ దే ఆర్ ఆల్ పిక్డ్. శరత్ కుమార్, లేకపోతే ఒక ముఖేష్ ఋషి, ఒక మోహన్ లాల్, వీళ్ళందరినీ, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళని పట్టుకుని వీళ్ళు 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 ఉండాలని ఆలోచన అతనికి ఎలా కలిగిందంటే, ఇది ఏది మనం చేసింది కాదు, ఈ కన్నప్ప సినిమా అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి, ఒక ది గ్రేటెస్ట్ అడ్వెంచరస్ ఫిలిం ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, ముఖ్యంగా కుర్రకారు, భక్తితత్వాన్ని అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు. ఎందుకంటే నేను ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ, భక్తి అంటే ఏంటంటే వెళ్ళిపోయి దండాలు పెట్టుకుని పూజలు చేసేసి మంత్రాలు చదివేసి అని, అది తప్పులేదు, అది వాళ్ళ నమ్మకం కావచ్చు. కానీ మనకి జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి నిరంతరం, అదే కన్నప్ప సినిమాలో ఒక పాటలు చూశాను నేను, అన్నం ముద్దలో దేవుడిని చూస్తాడు, సగం నరకబడిన కొయ్యలో దేవుడిని చూస్తాడు, ప్రతి చోట దైవాన్ని దర్శించుకునేటువంటి స్థితిని కల్పించటమే భక్తి. అటువంటి భక్తితో జీవితాన్ని ప్రసాదించి, పాంచభౌతికమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి చిరస్థాయిగా కృతజ్ఞతతో ఉండటమే భక్తి. అటువంటి భక్తిరసమైనటువంటి సినిమాని నిర్మించి మనందరికీ పంచుతున్నటువంటి మంచు మోహన్ బాబు గారికి, మంచు విష్ణు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రభాస్ గురించి చెప్పాలి. ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే ప్రభాస్, అది ఇంకా ఆపండి. ప్రభాస్ గురించి చెప్పాలి ఈ సినిమాలో. ఆయన ఒక ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే, సినిమాలో ఆయన డబ్బు కోసం అంగీకరించలేదు, ఏదో ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయాలని ఆయన అంగీకరించలేదు. ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి. ఎవరైనా ఏదైనా చేయిజాప అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. ఎవరైనా అద్భుతమైనటువంటి స్థితిలో ఉండి ఇది నాకు కావాలి అని అడిగినప్పుడు, ముఖ్యంగా ఆ విషయంలో చెప్పాలంటే మోహన్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు. మోహన్ బాబు గారు ఎలాంటి వాడంటే, ఓ చిన్న ఆల్కహాల్ లాంటి వాడు, అలవాటైతే వదిలిపెట్టలేం. అలాగే ఎంతో మోహన్ బాబు గారి మత్తులో, మోహన్ బాబు గారి ప్రేమలో మునిగి తేలినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో చేశాడు. అరే మోహన్ బాబు గారి ఎంట్రీ చూశారు కదా, అతను
స్టీఫెన్ కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ మోహన్ బాబు గారి ఇంటి అలా పెడితే ప్రభాస్ శివప్రభాసుడు, అతను శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు, 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచి వీర తాండవం శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. నేను చూశాను. ఆహా, ఇది కదా సినిమా, ఇది కదా శైవభక్తి, ఇది కదా దైవభక్తి అని నిరూపించేటువంటి సినిమా. ఇటువంటి సినిమాలు మనం చూడాలి, మన పిల్లల చేత చూడించాలి. మన భక్తి రసాన్ని భారతదేశంలో పెంపొందించే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ, శంభో శంకర.